హాయ్ అండి. వెల్కమ్ టు పుష్ప కిచెన్. ఇవాళ కిచెన్‌లో దోసకాయ పప్పు చేస్తున్నానండి. దీనికి ముందుగా కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాను. 2 సార్లు శుభ్రపరచుకొని, వాటర్ పోసుకొని కనీసం ఒక 10 నిమిషాలన్నా నానబెట్టుకోవాలండి. ఈలోగా మనము దోసకాయని కట్ చేసుకుందాం. ఈ దోసకాయ పప్పు చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. బాగా శుభ్రపరచుకొని కడుక్కోవాలి. ఈ దోసకాయని కట్ చేసుకుందామండి. నేనైతే హాఫ్ తీసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇది సరిపోయింది. దీన్ని పీల్ చేసుకొని కట్ చేసుకోవాలి. లోపల గింజలు గూడా తీసుకోవాలండి. నేనైతే తీసుకున్నాను. కొంతమందయితే అట్లనే వేసుకుంటారు. సీడ్స్ కావాలంటే ఉంచుకోవచ్చు. లేకపోతే తీసేయొచ్చు. నేనైతే తీసేసానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఈలోగా కుక్కర్‌లో నానిపోయిన పప్పు ఉంది గదా! అందులోకి ఒక 2 మీడియం సైజు టమోటాలు, ఒక ఆనియను, గ్రీన్ చిల్లీస్ 3, కొంచెం చింతపండు వేసుకోవాలి. ఆల్రెడీ మనం టమోటాలు వేసుకున్నాం గదా! అన్నీ వేసుకోవాలి. పసుపు, సాల్ట్, మనకు తగినన్ని ముక్కలు మునిగేలా వాటర్ పోసుకోవాలి. ఒక కప్పుకి 3 కప్పులు సరిపోతాయండి. కొంచెం చింతపండు వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీస్ వేసాం గదా! రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు బయటికనేది చిమ్మకోకుండా ఉంటుంది. మూత పెట్టుకొని 4 విజిల్స్‌కి పెట్టుకోవాలండి. 4 విజిల్స్‌కి. ఇప్పుడు చూసుకుందాం. 4 విజిల్స్ అయిపోయాక చూపిస్తున్నాను చూడండి. ప్రెషర్ అంతా పోయాక తీసి చూడాలి. బాగా ఉడికిపోయిందండి. ఒక స్మాషర్‌తో స్మాష్ చేసుకోవాలి. బాగా స్మాష్ చేసుకున్నాక ఇప్పుడు పోపేసుకుందాం. దీనికోసం ఓ చిన్న కడాయి తీసుకొని అందులోకి 3-4 స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ తీసుకొని పోపేసుకోవాలి. వెల్లుల్లి కూడా ఒక 5, 6 రెబ్బలు దంచి వేసుకోవాలండి. అప్పుడు ఫ్లేవర్స్ బావుంటాయి. కొంచెం కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. బాగా వేగాక పప్పులోకి వేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం గదా! అదే దాంట్లో కలుపుకోవాలి. అంతేనండి, మనకు రెడీ అయిపోతుంది. ఈ డిష్ చాలా బావుంటది. ట్రై చేయండి. వితిన్ 20 మినిట్స్‌లో అయిపోతుంది. చాలా ఈజీగా గూడా జేసుకోవచ్చు. ఇప్పుడు సర్వ్ అవుట్ చేసుకున్నాం. చాలా రుచిగా ఉంటుంది. తక్కువ టైంలో చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఎందులోకైనా, అన్నంలోకైనా, చపాతీలోకైనా బావుంటదండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ రుచికరమైన పప్పును తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని రెసిపీ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి రెడీ అయిపోయింది. సర్వ్